హాయ్ వ్యూవర్స్, నిజంగా ఈ వీడియో ఏదో వైరల్ అవ్వడానికో లేదా నలుగురిని ఏదో మెప్పించడానికో కాదండి. మన చుట్టూ ఉన్న వ్యక్తుల మధ్య మనకు ఎంతవరకు సేఫ్టీ ఉందనేది ఎవరికి తెలియట్లేదు. బట్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ నా ఫ్రెండ్ నాకు షేర్ చేశాడు. అరే, నేను ఒక మెట్రోలో వెళ్తుంటే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చూశాను, నువ్వు మీడియాలో ఉన్నావు కదా, దయచేసి నలుగురికి తెలిసేలా చెయ్యి, గవర్నమెంట్ అయినా చుట్టూ ఉన్న వాళ్ళైనా దీని మీద ఏమన్నా రియాక్ట్ అవుతే మన చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం సేఫ్టీ ఉంటుంది కదా, ట్రై చేస్తావా అన్నాడు. బట్ ఇమీడియట్గా చూసినప్పుడైతే దీన్ని ఎలా చెప్పాలనే భయం నాలో ఎక్కువైపోయింది. ఏం జరిగిందో తెలుసా? జనరల్గా ఈ రోజుల్లో మేల్ ఫ్యాక్టర్ బయటకు వచ్చి పని చేసి ఇంటికి వెళ్ళడం కామన్గా కనిపిస్తుంది. కానీ ఎంతోమంది ఆడవాళ్ళు, పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండి పనికి వచ్చి పని చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఒక అమ్మాయి కష్టపడి పని చేసి సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్దామని మెట్రో ఎక్కింది. ఎవరు లేని ప్రదేశంలో ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే నలుగురు లేరు కదా అని అనుకుంటాం. కానీ చుట్టూ అంతమంది ఉన్నా సరే ఆ అమ్మాయికి ఎటువంటి సిచ్యువేషన్ ఉందంటే ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా. ఈడొక వెధవ అండి. వీడిని వెధవ అని కూడా అనకూడదు, ఒక మనిషి పుట్టుకలోనే డీగ్రేడ్ అయిన పుట్టుక అని చెప్పుకోవచ్చు. వీడు ఆ అమ్మాయిని తన ప్రైవేట్ పార్ట్స్ బయటికి తీసి ఎలా టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడో చూడండి. ఈ విషయం అక్కడ ఉన్న ఒక వ్యక్తి చూసి వీడియో తీసి పంపించాడు కాబట్టి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు బయటకు వచ్చింది. అలాంటివి ఎన్నో జరుగుతూ ఎంతో మంది ఆడవాళ్ళు ఎన్నో రకాలుగా మానసికంగా, ఫిజికల్గా ఒత్తిడిగా బయటకు వచ్చి పని చేస్తూ తిరిగి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. బట్ ఇలాంటి ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఎక్కడుంది? తాము పడే కష్టానికి చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి స్వభావంతో దగ్గర అవుతుంటే వాళ్ళు ఎలాంటి మానసిక ఒత్తిడికి వెళ్తారు? నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మాత్రం నాకైతే గుండె జల్లుమనిందని అయితే చెప్పుకోవచ్చు. బట్ ఇది మన హైదరాబాద్లో మనం ట్రావెల్ చేసే మెట్రోలోనే జరిగిందంటే ఇక్కడ ఎంత స్వేచ్ఛ వస్తుంది ఇలాంటి విధవలకు అనేది మీకు ఇక్కడే కనిపిస్తుంది కదా. మన ఖైరతాబాద్లో కూడా మనం చూసాం, ఆల్మోస్ట్ 930 మందిని పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు, ఎందుకు యూత్ టీజింగ్ చేశారని. బట్ అలాంటి వీడియో నేను చూసినప్పుడు కూడా ఏదోలే నిమజ్జనం కదా, గొడవ జరిగి ఉంటుంది, అందుకు ఇట్లా పట్టింటారు అనుకున్నాను. బట్ ఇప్పుడు ఇలాంటి వీడియో చూస్తున్నప్పుడైతే నిజంగా తల్లడిల్లుతుందని అయితే చెప్పుకోవచ్చు. దయచేసి మీ చుట్టుపక్కల చాలా మంది ఫిమేల్ స్కూల్కి వెళ్తుంటారు, ఉద్యోగానికి వెళ్తుంటారు, కాలేజ్కి వెళ్తుంటారు, పని చేయడానికైనా వెళ్తుంటారు. బట్ ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు పనికి వెళ్ళాలంటే సొసైటీలో ఎలాంటి గౌరవం దక్కుతుంది? అసలు సొసైటీ మీద వాళ్ళకి ఎలాంటి నమ్మకం వస్తుంది? అసలు చుట్టూ ఉన్న సొసైటీ ఐకమత్యంగా ఉండాలా? ఇలాంటి విధవలు ఇలాంటి పనులు చేస్తుంటే జస్ట్ వీడియో వరకు ఆగకుండా ఇంకా ఎక్స్టెన్షన్ వెళ్ళింటే ఎంత బాగుండేది అయితే నాకు అనిపించింది. బట్ ఈ వీడియోని, ఈ మనిషిని మాత్రం మీరు అస్సలు వదలకండి. ఖచ్చితంగా ఇది పెద్ద వైరల్ అయ్యి చాలా మందికి రీచ్ అయ్యి వీడు ఎక్కడున్నా సరే వాడికి ఇంకొక ఆడపిల్లని ముట్టుకోవాలన్నా సరే గుండె జల్లుమనేలాగా మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ షేర్ టు ఎవ్రీ వన్. అండ్ మీ ఇంట్లో ఆడపిల్ల జాగ్రత్త, ఇంటికి వచ్చాక కొన్ని మాటలు మాట్లాడి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకోండి. లేకుంటే మాత్రం రోజు రోజుకి సొసైటీ ఎంతో ఘోరంగా తయారవుతుందని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్.